ఆ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనే డబ్బుతో ప్రభాస్ హీరోగా 3 పాన్ ఇండియా సినిమాలు తీయొచ్చు, లేదా బాహుబలి 1, 2 కూడా తీయొచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో కానీ చాలా ప్రాంతాల్లో కానీ చాలా మంది అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొంటుంటారు. వాటి రేటు సుమారుగా 40 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. కొద్దిగా ఎగువ మధ్య తరగతి వారైతే అపార్ట్మెంట్లో ఫ్లాట్ ధర సుమారుగా ₹1,00,00,000 దాకా చెల్లిస్తారు. బాగా స్థితిమంతులైతే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవడానికి 2-3 కోట్ల మధ్య ధర పెడతారు. సినిమా స్టార్లు, వ్యాపారవేత్తలు లాంటి వారు మన హైదరాబాద్లో సుమారుగా 5-10 కోట్ల మధ్య డబ్బు చెల్లించి అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనుక్కుంటారు. ఆ రేట్లు చూసి సామాన్య జనాలు నోరెళ్లబెడతారు. కానీ ఈ అపార్ట్మెంట్ని కొన్నవారు పెట్టిన ధర తెలిస్తే ఒక్కొక్కరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ అపార్ట్మెంట్ పేరు నమన్జారా. ఇది ఎక్కడుందనుకుంటున్నారు? భారతదేశానికి వాణిజ్య రాజధాని ముంబైలో ఉంది. ముంబైలో కూడా అత్యంత సంపన్నులు నివసించే వర్లీ ప్రాంతంలో మొత్తం సముద్రం ఫేసింగ్తో, భవిష్యత్తులో కూడా సముద్రం ఫేసింగ్కు ఎటువంటి ఇబ్బంది లేని రీతిలో ఈ అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు. ఈ అపార్ట్మెంట్లో మొత్తం 44 అంతస్తులు ఉంటాయి. 22 ఫ్లాట్లు ఉంటాయి. ప్రతి ఫ్లాట్కు సెపరేట్ లిఫ్ట్, సెపరేట్ స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. ఈ ఫ్లాట్స్ నుండి చూస్తే ముంబై హార్బర్, గోల్డెన్ గేట్ కనిపిస్తుంది. ఇక కండాలా నుంచి ముంబైకి వచ్చే చల్లని గాలులు సహజంగా ఈ ఫ్లాట్లో నివసించే వారికి తగిలేట్టుగా అపార్ట్మెంట్ను రూపొందించారు. హైరైజ్ అపార్ట్మెంట్ అంటే మనకు తెలియందేముంది? మన తెలుగు రాష్ట్రాల్లోనైతే కింద ఫ్లోర్లకు గిరాకీ ఎక్కువ. కానీ ముంబై వంటి మహానగరాల్లో హైరైజ్ అపార్ట్మెంట్లలో ఫ్లోర్ పెరిగే కొద్దీ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఇంతకీ ఈ అపార్ట్మెంట్లో 32-35 ఫ్లోర్లను కొన్నది ఎవరో తెలుసా? గత 50 సంవత్సరాలుగా భారతదేశంలో గుండె జబ్బులు, మధుమేహం వంటి తదితర రోగాలకు మందులు తయారు చేస్తూ ప్రపంచ ప్రఖ్యాతిని గాంచిన యుఎస్వి గ్రూప్ చైర్మన్ లీనా గాంధీ తివారీ. ఈమె ఎవరో కాదు, యుఎస్వి గ్రూప్ సంస్థాపకుడు విఠల్ బాలకృష్ణ గాంధీ మనవరాలు. ఈమె ఆస్తి సుమారుగా 32,000 కోట్లు ఉంటుంది. ఈమె నిర్వహిస్తున్న యుఎస్వి కంపెనీ ప్రతి సంవత్సరం సుమారుగా 45,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తుంది. దీనికి ఎండీగా ఆమె భర్త ప్రశాంత్ తివారీ ఉన్నారు. కూతురు అనీషా, కొడుకు విలాస్ కూడా కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నారు. సో ఇక డబ్బుకి కొదవేముంది? భారతదేశంలో ప్రత్యేకించి ముంబైలో ధనవంతుల గమ్యస్థానం వర్లి అని మరోసారి రుజువైంది. చదరపు అడుగు సుమారు 2,83,000. ప్రభుత్వానికి చూపిన లెక్కల ప్రకారం సుమారు 689 కోట్ల రూపాయలు ఈ ఫ్లాట్స్ కొనడానికి లీనా తివారీ చెల్లించాల్సి ఉంటుంది. స్టాంప్ డ్యూటీ కింద 63 కోట్ల రూపాయలు. మొత్తం రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తయ్యేటప్పటికి 703 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఈ ప్రాజెక్ట్కు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే వర్లీ బాంద్రా సీ లింక్కి సమీపంలో ఉంటుంది. భవిష్యత్తులో కూడా కోస్టల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ వల్ల ఏమీ ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్టును రూపొందించారు. పూర్తి రైరా నిబంధనలతో, రెసిస్టెన్స్ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. ఒక ఫ్లాట్ కొనడానికి అన్ని వందల కోట్లు చెల్లించాల్సి వస్తే మరి కట్టేవాడికి ఎంత దమ్ము ఉండాలి, ఎంత క్రెడిబిలిటీ ఉండాలి, ఎంత డబ్బు ఉండాలి? ఇంతకీ ఈ నమన్జారా లగ్జరీ అపార్ట్మెంట్లు కట్టింది ఎవరో తెలుసా? శ్రీనమన్ గ్రూప్. ఈ గ్రూప్కు ముంబైలో అత్యంత లగ్జరీ అపార్ట్మెంట్లు, ధనవంతులకి నివాస సముదాయాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టించిన అనుభవం ఉంది. చైర్మన్ జయేష్ అరవింద్ షా. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2027 ఆగస్టు నాటికి నిర్మాణం పూర్తి చేసుకొని నివాసాలు ఉండడం ప్రారంభమవుతుంది. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ రంగంలో భారతదేశంలో ఇప్పటి వరకు ఇదే రికార్డ్.